వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। సంవత్సర కాలంలో సాధించిన అభివృద్ధి గురించి వెలుగు సిబ్బందితో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ। ఈ సందర్భంగా పెనుగొండలోని వెలుగు కార్యాలయం నందు 5 మండలాల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో వెలుగు పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్ని సదుపాయాలు ప్రజలకు చేకూరాలని చూడాలని ఆదేశించారు। క్రమం తప్పకుండా సమావేశం నిర్వహించాలని, ప్రతి ఇంటి నుండి ఒక మహిళ పారిశ్రామికవేత్తగా తయారయ్యేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు। వెలుగు ఆవిర్భావం నుంచి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేక్ కట్ చేసి మహిళా సిబ్బందితో శుభాకాంక్షలు తెలియజేశారు। కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కింద సోమెందపల్లి మండలంకు 10 లక్షలు, పెనుగొండ మండలంకు 20 లక్షలు, రివాల్వింగ్ ఫండ్ రొద్దం మండలంకు 15 లక్షల రూపాయలు పండును మెగా చెక్కులను అందజేశారు। ఈ కార్యక్రమంలో పీడి నరసయ్య, పద్మావతి, రవిచంద్ర, 5 మండలాలకు చెందిన ఏపీఎంఓలు, మహిళా సమైక్యలు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నా పేరు లక్ష్మీదేవి, మన చిరుమత్తూరు మండలం చైతన్యవాడ పరిగి మండలం అకౌంటెంట్గా పనిచేస్తున్న కడతాను। ఏ మండలం పిలిచండి, మైక్ మైక్ తీసుకుంటాం। లైవ్ ఉందా? వాళ్ళు బైబ్యాక్ ఏం చేస్తున్నారు? ఎవరికి అమ్ముతున్నారు? వాళ్ళకి బైబ్యాక్తో సమస్య లేదు, ఆర్డర్లు ఉన్నాయి, మార్కెటింగ్ చేసుకుంటున్నారు, ప్రాబ్లం లేదు। ఒకరోజు నాకు విజిట్ పెట్టండి, నేను చూస్తాను ఒకసారి। ఓకే, నేను ఒకసారి విజిట్ చేస్తాను, చూడండి మేడం। ఈ 9 లోన్స్ కూడా గ్రౌండింగ్ చేసింది మేడం। ఇది ఇంతకుముందు తమరికి చెప్పినట్టు మేడం, ఇది ఉమెన్ ఎంటర్ప్రైనర్స్ ఇద్దరికి పరిగిలో ఒకటి, తర్వాత అసోతమ్మకి 50 లక్షలు, ఒకటి 20 లక్షలు బ్యాంకులో వాళ్ళ సివిల్ ప్రకారం లోన్ ఇప్పించాం మేడం। ఆ 2 యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి మేడం। ఈ 2 కూడా ఎక్కడండి? ఇది పరిగి హెడ్ క్వార్టర్ కదా, 50 లక్షలు అసోతమ్మది, శంకర్ సోమందిపల్లి। ఎక్కడ ఇది? ఎక్కడ ఏరియా హెడ్ క్వార్టర్లు ఎక్కడ? కెనరా బ్యాంక్ కాలనీ ఏమంటారు దాన్ని? ద్వారకా నగర్। ఓకే, ఏం పెట్టారు వీళ్ళు? ఇది ఊటుకూరు మేడం, శ్రీలత ఫుడ్ ప్రోడక్ట్స్ అనేది వీళ్ళు మామూలుగా మన ఢిల్లీకి కూడా పంపించాం మేడం వీళ్ళు ప్రోడక్ట్। ఇది రెగ్యులర్గా వెళ్ళిపోతుంది. మాకు కొత్తగా వీళ్ళిద్దరేనా? ఎంతమంది లేరు?
మరి 1 year అయిపోయింది. నెక్స్ట్ ప్రొటెన్షియల్ లక్పతి దీది అనేది ఇది మన ఎన్ఆర్ఎల్ఎంలో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో ఒక యాక్టివిటీ మేడం. అంటే మన దగ్గర 25 ఏళ్ళు లేదు మేడం సంఘాలు ఏర్పాటు చేసి దేశం మొత్తం మీద కూడా మన సభ్యురాలే మా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వెళ్ళి సంఘాలు చేసి అక్కడ చేశారు. వాళ్ళు ఇప్పుడు మహిళల్ని లక్షాధికారి చేయాలనే కాన్సెప్ట్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి తీసుకున్నది మేడం. మన దగ్గర ముఖ్యమంత్రి గారు మిలియనరీస్ చేయాలనే కాన్సెప్ట్ ఒకటి మనం ఉన్నాం మేడం. అది ఒక యాక్టివిటీ మేడం. ఇందులో మనకి ఇప్పుడు దీంట్లో అప్రూవ్డ్ పొటెన్షియల్ దీదీస్ అంటే ప్రతి మండలికి కూడా 1,00,000కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళ ఆదాయం మేడం. సంవత్సరం మొత్తం అన్ని ఖర్చులు పోయి 1,00,000కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళని గుర్తించినాం మేడం. దాంట్లో 18,133 మందిని ఐడెంటిఫై చేశాం మేడం. వీళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలి సార్? వీళ్ళు లేదు మేడం. జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలా? ఏం లేదా? 10 లక్షల వరకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్. వీళ్ళు ₹1,00,000 వీళ్ళకి ఆధికం వస్తుంది. ₹1,00,000 ఆధికం దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మేడం. వీళ్ళకి ఇప్పుడు మళ్ళీ మా సీసీలు అన్మేటర్స్ ఏం చేయాలంటే వాళ్ళకి 1,00,000కి రావడానికి చేసినటువంటి లోన్స్ కార్యక్రమాలు, వాళ్ళకి టెక్నికల్ సపోర్టు, వాళ్ళకి ఇంకేదైనా ట్రైనింగ్స్ అట్లా అంటూ ఉంటే ఈ 18,000 మందికి ట్రైనింగ్స్ అవి కూడా ఏర్పాటు చేస్తారు. వీళ్ళకి అడిషనల్గా ఏమైనా శాంక్షన్ చేస్తారు? అడిషనల్ కూడా వాళ్ళ లోన్కి ఎలిజిబిలిటీ డిపెండ్స్ అపాన్ దేర్ అకౌంట్. దీంట్లో Q1, Q2, Q3 అని ఇట్లా ఉంటుంది మేడం. అంటే వాళ్ళ ఇన్కమ్స్ కూడా మొబైల్లోనే అనలైజ్ చేస్తాం మేడం. అంటే ఏ నెలలో ఎంత ఇన్కమ్ వచ్చింది, 3 నెలలకి, తర్వాత 6 నెలలకి ఎంత వచ్చింది, తర్వాత 9 నెలలకి ఎంత వచ్చింది, 12 నెలలకి ఎంత వచ్చిందని మొబైల్లోనే వీళ్ళు ఇన్కమ్. సార్ ఇన్కమ్ ₹1,00,000 1 month కా? కాదు మేడం, సంవత్సరానికి మేడం. సంవత్సరం మినిమం 10,000 ఆదాయం మేడం ఇంటికి. వాళ్ళకి అన్ని ఖర్చులు పోని ఉండాలన్నమాట మేడం. ఇది OSF అనేది వన్ స్టాప్ ఫెసిలిటీ సెంటర్ మేడం. ఇది కూడా NRLM సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మేడం. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజ్ పెట్టి మనకి 4 మండలాలు మేడం. అంటే హిందూపూర్లో కాన్స్టిట్యున్సీలో 2, తమర్ కాన్స్టిట్యున్సీలో 2 మండలాలకి ఒక 50 లక్షలు ఇప్పుడు వచ్చింది మేడం. మనకి 3 years ప్రాజెక్ట్ మేడం. దీంట్లో ఏం చేస్తామంటే మేడం, దీంట్లో స్టాఫ్ని ఒకటి BDSPs బ్యాక్ లెవెల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రైనర్స్ వీళ్ళు తీసుకున్నాము. తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒకరిని ఇట్లా తీసుకొని వాళ్ళందరూ కూడా ఇది హిందూపూర్ నోడల్ ఆఫీస్ మేడం. హిందూపూర్ హెడ్ క్వార్టర్గా ఉండి ఈ 4 మండలాల్లో కూడా యాక్టివిటీ చేశారు మేడం. వీళ్ళైతే విలేజ్ లెవెల్లో ఎవరైతే మనం క్లస్టర్ లెవెల్లో గుర్తించినామో వీళ్ళు ఎవరెవరైతే ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు, మంగళ షాప్ కానీ, బ్యూటీ పార్లర్ కానీ, ఆ కిరాణా అంగడి కానీ, వాళ్ళు ఏమైతే వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తారు మేడం. సర్వే చేసి వాళ్ళకి ఏం నీడ్ ఉంది, వాళ్ళకి టెక్నికల్గా ఏం నీడ్ ఉంది, ట్రైనింగ్ ఏం అవసరం ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఏముంది అని చెప్పేసి వాళ్ళందరితో కూడా వీళ్ళు మాట్లాడి ఇప్పుడు సర్వే చేస్తున్నాం మేడం. ఈ సర్వే అయిన తర్వాత ఎవరికి వీళ్ళందరూ కూడా మళ్ళీ మ్యాపింగ్ చేసుకొని ట్రైనింగ్ ఎంతమందికి అవసరము, తర్వాత లోన్ ఎంతమందికి అవసరం చేసిన తర్వాత మళ్ళీ మన దగ్గర ఏదైతే BDSP నోడల్ అకౌంట్ 4 మండలాలకు ఉంటుంది మేడం. దీంట్లో ఏదైతే మనకి IGA యాక్టివిటీ డబ్బులు ఇస్తారో ఆ డబ్బుల్ని మళ్ళీ ఆ సభ్యురాలకి లోన్ కింద ఇస్తాం సార్. సంఘానికి ఎట్లా ఇస్తాం అట్లా మళ్ళీ దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మెంబర్కి దాన్ని ఇట్లా రెగ్యులర్గా రొటేషన్ బేస్ మీద ఆ ఫండ్ అనేది ఇక్కడే అందరి దాదాపుగా ఒక్కొక్క మండలానికి 1,500 మంది వ్యాపారవేత్తల్ని తయారు చేయాలా, లేకుంటే వాళ్ళని అప్గ్రేడ్ చేయాలని ఒక కాన్సెప్ట్ తోటి ఇది ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం మేడం. ఎంతమంది? ఇప్పుడు 150 మందితో మొదలు పెట్టినాం మేడం ఒక మండలానికి. ఫర్ మండల్ 600 మంది. 600 మంది. వాళ్ళు 30 మంది ఐడెంటిఫై చేసి అసలు వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు ఏది చూసి వాళ్ళకి అవసరమైన సర్టిఫికేట్ అని ఇప్పించడం, వాళ్ళకి అవసరమైన టెక్నికల్ సపోర్ట్ చేయడం, వాళ్ళకి అవసరం ఫైనాన్స్ మేడం. బ్యాంక్తో ఫస్ట్ బ్యాంక్ ఇప్పిస్తాం. బ్యాంక్ ఇష్టం లేకపోయినా గ్రూప్ లో మెంబర్ గా ఉన్నా లోపు డబ్బులు తీసుకోవాలి మేడం. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎవరికి అవసరం అయితే వాళ్ళు తీసుకోవాలి. ఏ నెలలో అవసరం ఉంటే ఆ నెలలే మేడం. ఇప్పుడు ఒక ఆమెకి జనవరిలో మనకి జూన్లో ఎడ్యుకేషన్కి అవసరం ఉంది మేడం. మనం ఎప్పుడో బ్యాంక్లో ఎలిజిబిలిటీ వచ్చేది డిసెంబర్లో వస్తుంది. ఈమె వేరే చోట అప్పు తీసుకుంటాం మేడం. కాబట్టి అట్లా ఎడ్యుకేషన్ అని ఉన్నప్పుడు ఏ మంత్ అవసరం ఉంటే ఆ మంత్ ఆ మెంబర్ అకౌంట్కి డబ్బులు వెళ్తుంది మేడం. అంటే బ్యాంకర్స్ ఏమో ముందుగానే చేస్తారు. డబ్బులు అయితే బ్యాంకర్ శాంక్షన్ ఇస్తారు మేడం. శాంక్షన్ వచ్చి ఆ సంఘానికి ఇచ్చింటుంది, అది మీ దగ్గర ఉంటుంది. అవును మేడం, బ్యాంక్లో ఉంటుంది మేడం. సంఘం అకౌంట్ లో ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు అవసరం అయితే సంఘం ద్వారా డబ్బులు పే తీసుకుంటారు. కానీ పేమెంట్ అయితే రెస్పాన్సిబిలిటీ సంఘమే. ఎంతమంది సంఘంలో మెంబర్స్ ఉంటే అంతమంది. గతంలో అయితే మస్ట్ అండ్ షుడ్ గా తీసుకునే వాళ్ళు, ఇప్పుడు ఎవరు అవసరాన్ని బట్టి వాళ్ళు తీసుకుంటున్నారు.
అవును, ఇప్పుడు మీరు ఫైనాన్సర్ కదా సార్, మీరు సంఘానికి వేసేస్తారు కదా డబ్బులు, అంతే వేస్తారు, వాళ్ళు అవసరమైనప్పుడు డ్రా చేసుకుంటారు. ఇంట్రెస్ట్ కూడా అంతే పడుతుంది మేడం. 20 లక్షల రూపాయలు లోన్ శాంక్షన్ చేస్తారు, ఒక ఇద్దరికి 2 లక్షలు అవసరం ఉంటుంది, 2 లక్షలు మాత్రం ఇద్దరు డ్రా చేస్తారు, శాంక్షన్ మాత్రం 20 లక్షలు చేస్తారు, బట్ అమౌంట్ అంతా అకౌంట్ అది నాకు ఇంట్రెస్ట్ పార్ట్ మళ్ళీ అందరికీ పడుతుందా లేకపోతే ఎంత రిలీజ్ చేస్తారు? ఓకే మేడం మనకి ఇప్పుడు వరకు కూడా ఒక 5 ఏం సార్ ప్రాబ్లం? ఇక్కడ దాదాపుగా మనకి 10 వివోలు ఉన్నాయి మేడం, 18 వివోలు ఉన్నాయి. అంటే మొత్తం 18 వివోలు అంటే 575 సంఘాలు ఉన్నాయి మేడం ఒక హెడ్ క్వార్టర్లోనే. ఇంతకుముందు కొంచెం సీసీ ఇష్యూ ఉంది కాబట్టి కొత్తగా ఇప్పుడు రాజశేఖర్ని అక్కడ వేసాము. వాళ్ళందరినీ కూడా కొద్దిగా గ్యాదర్ చేసుకొని కూర్చోబెట్టి వాళ్ళతో చేయించడంలో కొంచెం ఇప్పుడు 320 దాకా చేశాను మేడం. ఇంకొన్ని కంప్లైంట్ ఉన్నాయి, అవి ఒక 1 వీక్లో కంప్లీట్ చేస్తామని చెప్పారు మేడం. సో అది పెద్ద మండలం అది, ఎందుకంటే అది సీరియస్గా తీసుకొని మళ్ళీ రేపొద్దున ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. గతంలో చాలా ఇష్యూస్ వచ్చాయి, మళ్ళీ అది రిపీట్ కాకుండా మీరు ఇన్సూరెన్స్ తీసుకొని ఎప్పటికప్పుడు మీరు డిపార్ట్మెంట్ హైయర్ అఫీషియల్స్తో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని నా దృష్టికి ఏదైనా చెప్పాలనుకున్నా కూడా యూ కెన్ ఇన్ఫార్మ్ మీ. మేడం మనకి ఇంకా అన్ని మండలం దాదాపు అయిపోయినాయి మేడం. కొంచెం వద్దం దొడగట్ట ఈ గ్రామాల్లో కొంచెం ప్రాబ్లం ఉంది. ఏంటి మా ప్రాబ్లం? అసలు ఊరికి రారా? ఇంకెన్ని సంఘాలు పెండింగ్ ఉన్నాయమ్మా మీ దగ్గర? 50 సంఘాలు అన్ని పెండింగ్ ఎన్ని గ్రామాలు. ఉన్నాయి మొత్తం నీ దగ్గర ఉండే సంఘాలు 171, అందులో 50 పెండింగ్ ఉన్నాయి. ఓకే మేడం మనకి ఇప్పుడు చూసుకున్నప్పుడు మేడం ప్లాన్ మొత్తం మనకి ఏసీఎల్పి ప్లాన్ చేసినప్పుడు మనకి టోటల్ అమౌంట్ 307 కోట్లు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చింది మేడం. రెండో కింద మొత్తం మండల వారీగా చూసుకున్నప్పుడు మనకి గోరంట్ల 63 కోట్లు, పరిగి 78 కోట్లు, తర్వాత పెనుగొండ 58 కోట్లు, వద్దం 56 కోట్లు, తర్వాత సోమందేపల్లి 50 కోట్లు. అంటే మొత్తం 29,314 సంఘాలకి 307 కోట్లు మేడం. అంటే ఇంతకుముందుతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు డిమాండ్ అనేది మనకి ఎక్కువ వచ్చింది మేడం. ఇంతకుముందు ఒక మండలం 15 కోట్లు 20 కోట్లు వచ్చేది. ఈసారి కొద్దిగా ఎక్కువ మెంబర్స్ అందరూ కూడా కొద్దిగా యాక్షన్ ప్లాన్ అవన్నీ కూడా వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడి నీకు ఏం అవసరం ఉంది ఏమని అడగడం వల్ల కొద్దిగా వాళ్ళ లోన్ డిమాండ్ అనేది ఇక్కడ అవసరాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం సార్? సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం. అంటే వాళ్ళ అవసరాలు ఏమేమి ఉన్నాయో గుర్తించి ఎంత సార్ ఇప్పుడు? మేడం ఇప్పుడు ఒక్కొక్క బ్యాంకుది ఒకటి ఉంటుంది మేడం. మనకి ఎస్బీఐ తర్వాత కెనరా బ్యాంక్ అయితే 9.5 అట్లా ఉంటుంది, ఏబీజీకి 11.20 అట్లా ఉంటుంది మేడం. కొద్దిగా మీకు ఫిక్స్డ్ ఏమి ఉండదు అంటే బ్యాంక్స్ ఇంట్రెస్ట్ మేడం, వాళ్ళ సిడి రేషియో బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ అనేది పెట్టుకుంటారు. అంటే మనం ఏ తక్కువ ఇస్తే దానికి పోమా పోతాం మేడం. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక విలేజ్ ఉంటుంది మేడం. ఇప్పుడు మనకి కోగిరా ఇప్పుడు కోగిరా ఏరియా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆంధ్ర బ్యాంకు పెనుగొండలో ఉన్నారు మేడం. కొన్ని అక్కడ కెనరా బ్యాంక్ ఉంది కదా కోగిరా, అక్కడ ఉంది. ఇక్కడ తక్కువ ఉంటుంది, అక్కడ కొద్ది కెనరా బ్యాంకు తక్కువ ఉంటుంది మేడం. అక్కడ నుంచి వీళ్ళు రోజు ఆటోలో రావాలా తీసుకోవాలా అట్లా ఇబ్బంది ఉంటాయి మేడం. దానివల్ల వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే అక్కడ తీసుకోమని చెప్తున్నాం మేడం. అక్కడ ఎక్కడ తక్కువ ఇంట్రెస్ట్ ఇస్తే అక్కడే తీసుకోమంటాం. ఇప్పుడు లోన్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం. మనం ఎట్లయితే పర్సనల్ లోన్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటామో ఒక సంఘం కూడా నాకు ఈ బ్యాంక్ వద్దనుకుంటే ఆ బ్యాంక్ని కూడా ఇంకో బ్యాంకు ఓడి మార్చేకి ఉంది మేడం అవకాశం. మనకి 307 కోట్లు ఇప్పుడు ప్లానింగ్ ఉంది. ఇప్పుడు అది టోటల్ యాన్యువల్ ప్లాన్ మేడం. యాక్టివిటీస్ ఏంటి? అగ్రికల్చర్, లైవ్ స్టాక్ మేడం యాక్టివిటీస్ అంటే ఏ యాక్టివిటీస్ వచ్చినాయి మేడం? అగ్రికల్చర్, తర్వాత మనకి లైవ్ స్టాక్ వచ్చింది, సర్వీసెస్ వచ్చింది. సర్వీసెస్ అంటే ఏంటండి? అంటే మేడం ఇప్పుడు మంగళ షాపు, బ్యూటీ పార్లర్, తర్వాత హోటల్స్ ఇట్లా ఉంటాయి కదా. మ్యారేజ్ అండ్ ఎడ్యుకేషన్, హౌస్ కన్స్ట్రక్షన్, హౌస్ సెషన్స్, హోమ్ ఎస్టేషన్స్, ఎస్టిమేట్స్, ట్రేడింగ్, ఎసెన్షియల్స్ మేడం. ఎసెన్షియల్స్. ట్రేడింగ్ అంటే బిజినెస్ చేసేవాడు మేడం. ఇంకా ప్రాపర్టీ పర్చేజ్ అంటే సైట్ కానీ ఇల్లు కానీ లేకుంటే ఏదైనా హార్టికల్చర్, సిరికల్చర్, ఫిషరీస్. ఓకే ఇప్పటికి మనకి ఇంత ప్లాన్ 307 కోట్లు వచ్చింది మేడం. ఇప్పుడు 266కి మనం ప్లాన్స్ అంటే సంఘం వారీగా రెడీ చేసినాం మేడం. 307 కాదు 266 కోట్లు కంప్లీట్ చేసినాము. అది 15 డేస్లో మొత్తం అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మేడం. మేడం ఎస్ఎస్జి బ్యాంక్ లింకేజ్ ఈ క్వార్టర్కి మనము